వారాహి అమ్మవారు ఏ జంతువు ముఖాన్ని కలిగి ఉంటారు? ఏ సింహం, బి వరాహం, సి గుర్రం, డి ఏనుగు. కరెక్ట్ ఆన్సర్ బి వరాహం. వారాహిదేవి ఏ పురుష దేవుని యొక్క శక్తిగా పరిగణించబడుతుంది? ఏ శివుడు, బి బ్రహ్మ, సి శ్రీ మహావిష్ణువు, డి ఇంద్రుడు. కరెక్ట్ ఆన్సర్ సి శ్రీ మహావిష్ణువు. సప్తమాతృకలలో వారాహి అమ్మవారి స్థానం ఎన్నవది? ఏ మూడవది, బి నాల్గవది, సి ఐదవది, డి ఏడవది. కరెక్ట్ ఆన్సర్ సి ఐదవది. వారాహి అమ్మవారి శరీర రంగు సాధారణంగా ఏ వర్ణంలో వర్ణించబడింది? ఏ తెలుపు, బి మేఘశ్యామలం, సి పసుపు, డి ఎరుపు. కరెక్ట్ ఆన్సర్ బి మేఘశ్యామలం. వారాహి అమ్మవారి వాహనం ఏది? ఏ పులి, బి సింహం, సి గరుడు, డి మహిషం. కరెక్ట్ ఆన్సర్ డి మహిషం. వారాహిదేవిని లలితా సహస్రనామాలలో ఏ పేరుతో పిలుస్తారు? ఏ దండనాథ, బి మాతంగి, సి శ్యామల, డి మంత్రిత్రయం. కరెక్ట్ ఆన్సర్ ఏ దండనాథ. దేవి భాగవతం ప్రకారం వారాహిదేవి ఏ సైన్యానికి అధిపతి? ఏ ఈశ్వరుని సైన్యం, బి ఇంద్రుని సైన్యం, సి లలితా త్రిపుర సుందరిదేవి సైన్యం, డి విష్ణు సైన్యం. కరెక్ట్ ఆన్సర్ సి లలితా త్రిపుర సుందరిదేవి సైన్యం. వారాహి అమ్మవారికి ఎన్ని చేతులు ఉన్నట్లు పురాణాలు చెప్తున్నాయి? ఏ కేవలం 2, బి 4 మాత్రమే, సి 8, డి 10 చేతులు. కరెక్ట్ ఆన్సర్ సి 8. వారాహిదేవి దుటిపై ఏ పవిత్ర చిహ్నం ఉంటుంది? ఏ సూర్యుడు, బి అర్ధచంద్రుడు, సి త్రిశూలం, డి సుదర్శన చక్రం. కరెక్ట్ ఆన్సర్ బి అర్ధచంద్రుడు. వారాహి అమ్మవారి భర్తగా లేదా తోడుగా ఏ భైరవుడిని పూజిస్తారు? ఏ కాలభైరవుడు, బి అసితాంగ భైరవుడు, సి క్రోధ భైరవుడు, డి ఉన్మత్త భైరవుడు. కరెక్ట్ ఆన్సర్ డి ఉన్మత్త భైరవుడు. వారాహిదేవి చేతిలో ఉండే ప్రధాన ఆయుధం ఏది? ఇది భూమిని దున్నడానికి వాడుతారు. ఏ హలము, బి గండ్రగొడ్డలి, సి త్రిశూలం, డి గద్. కరెక్ట్ ఆన్సర్ ఏ హలము. శత్రువులను శిక్షించడానికి మరియు అణచివేయడానికి వారాహిదేవి ధరించే మరో ఆయుధం ఏది? ఏ విల్లు, బి ముసలము, సి పాసం, డి ఖడ్గం. కరెక్ట్ ఆన్సర్ బి ముసలము. వారాహిదేవి చేతిలో ఉన్న నాగలి దేనికి సంకేతం? ఏ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని నాటడానికి, బి యుద్ధం చేయడానికి, సి సంపదను పెంచడానికి, డి వర్షం కురిపించడానికి. కరెక్ట్ ఆన్సర్ ఏ అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని నాటడానికి. వారాహిదేవి చేతిలో ఉండే రోకలి దేనికి ప్రతీక? ఏ అహంకారాన్ని పెంచడానికి, బి
భక్తుల అహంకారాన్ని మరియు పాపాలను నలిపేయడానికి. సి. ఆహారం తయారు చేయడానికి. డి. సంపద రక్షణకు. కరెక్ట్ ఆన్సర్ బి. భక్తుల అహంకారాన్ని మరియు పాపాలను నలిపేయడానికి. వారాహిదేవి ఏ దిక్కుకు అధిపతిగా భక్తులను రక్షిస్తుంది? ఏ. తూర్పు, బి. పడమర, సి. ఉత్తర దిక్కు, డి. దక్షిణ దిక్కు. కరెక్ట్ ఆన్సర్ డి. దక్షిణ దిక్కు. వారాహిదేవిని ఏ పురాణంలో స్వప్న వారాహి అని కూడా పిలుస్తారు? ఏ. బ్రహ్మాండ పురాణం, బి. శివ పురాణం, సి. విష్ణు పురాణం, డి. గరుడ పురాణం. కరెక్ట్ ఆన్సర్ ఏ. బ్రహ్మాండ పురాణం. కింది వాటిలో వారాహిదేవి యొక్క అత్యంత ఉగ్ర రూపం ఏది? ఏ. లక్ష్మీ వారాహి, బి. మాతంగ వారాహి, సి. మహావారాహి లేదా స్వప్న వారాహి, డి. నవవారాహి. కరెక్ట్ ఆన్సర్ సి. మహావారాహి లేదా స్వప్నవారాహి. శత్రువుల నోళ్లు మూయించడానికి లేదా స్తంభింపచేయడానికి వారాహిదేవిని ఏ రూపంలో పూజిస్తారు? ఏ. వాక్వారాహి, బి. వార్తాళి, సి. సిద్ధవారాహి, డి. మంత్రవారాహి. కరెక్ట్ ఆన్సర్ బి. వార్తాళి. వారాహిదేవి ఏ చక్రానికి అధిష్టాన దేవతగా పరిగణించబడుతుంది? ఏ. మూలాధార చక్రం, బి. స్వాదిష్టాన చక్రం, సి. అనాహత చక్రం, డి. ఆజ్ఞా చక్రం. కరెక్ట్ ఆన్సర్ డి. ఆజ్ఞా చక్రం. వారాహిదేవి లలితాదేవి యొక్క ఏ శక్తి నుండి ఆవిర్భవించింది? ఏ. అహంకారము నుండి, బి. కంటిచూపు నుండి, సి. హృదయం నుండి, డి. కిరీటం నుండి. కరెక్ట్ ఆన్సర్ ఏ. అహంకారము నుండి. మీరు ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పారు? మీ స్కోర్ను కామెంట్ చేయండి. క్విజ్ నచ్చితే లైక్ చేసి మరిన్ని భక్తి క్విజ్ల కోసం సబ్స్క్రైబ్ చేయండి. జై వారాహి మాత.